హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన పిల్లలారా, ప్రభువు సన్నిధానములో కూడిన మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమైతున్నాం. దేవుడు మనల్ని ఇంకా బలపరుచినట్లుగా, సంఘమంతటిని దీవించినట్లుగా, బలహీనంగా ఉన్న వారిని ప్రభువు స్వస్థపరిచినట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారమైతున్నాం. పెద్ద కంచెలో ఉన్న భూపాల్ బ్రదర్కి కాల్చరైంది. ఆయన కొరకు ప్రార్థన వస్తున్నట్టుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే అమీర్పూర్లో ఉంటున్న సహోదరులు వెంకటూరులో వాళ్ళ కుమారుడు ప్రణీత్ డెంగ్యూతో ఆసుపత్రిలో అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఆ కుమారుడికి స్వస్థత కలిగించినట్లుగా వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంకా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ ప్రభువు బలపరిచినట్లుగా, స్వస్థపరిచినట్లుగా, ప్రతి వారికి గొప్ప విడుదల దయచేయనట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారమైతున్నాం. దేవుని స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి వాక్యముల నుండి ఒక లేఖన భాగం చదువుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తన గ్రంథము 56వ కీర్తన 3వ వచన భాగము 4వ వచన భాగము చదువుకుందాం. చదవండి. కీర్తనలు 56, 3, 4 వచనాలు చదవండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు. చాలండి. దేవుని పిల్లలారా, చదువుబడిన లేఖన భాగము మనకు చాలా పరిచయమైన లేఖన భాగమే. అయినప్పటికీ ఈ లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన భాగమును దైవజనుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో రాశాడు అంటే, ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుభవ గీతము అని మనం చూస్తూ ఉన్నాం. దావీదు సౌలు చేత తరమబడుచున్నప్పుడు గాతు పట్టణములకు పారిపోయాడు. అక్కడ ఫిలిస్తీయులు దావీదును గుర్తుపట్టి, ఆ రోజు గొలియాతును చంపినవాడు దావీదే అని చెప్పేసి దావీదును పట్టుకొని ఆకీషు రాజు దగ్గరికి తీసుకెళ్లాలని వారు ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భములలో దైవజనుడు దావీదు గారు ఈ మాటలు పలుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనంలో, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. చూశారా? దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను మృంగాలని ఉన్నారు. దేవుని పిల్లలారా, ఆనాడు దావీదుకు శత్రువులైన వారు మింగాలని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, నన్ను కరుణించుము దేవా, మనుషులు నన్ను మృంగాలని ఉన్నారు అని. ఈనాడు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, బైబిల్లో రాయబడిన మాట, మీ విరోధి అపవాది గర్జించు సింహం వలనే ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. ఆనాడు దావీదును మృంగాలని వారు శత్రువులు చూశారు. ఈనాడు విశ్వాసులను మింగాలి అని అపవాది చూస్తూ ఉన్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచూ ఉన్నాడు. అందుకని ఆనాడు దావీదు ప్రార్థించినట్లుగా, దావీదు దేవుని ఆశ్రయించినట్లుగా మనం కూడా ఈనాడు ప్రభువును ఆశ్రయించి ప్రార్థించబద్దులమైతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పలికిన మాటల్లో ఇక్కడ మనం గమనిస్తే,
మూడవ వచనాన్ని మనం చదివినాం కదా, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచు ఉన్నాను. దేవుని పిల్లలారా, దావీదు గారికి భయం వేసింది. పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుదామంటే సౌలు తరుముతూ ఉన్నాడు. ఫిలిస్తీన్ల దేశంలో తలదాచుకుందాము అంటే ఫిలిస్తీన్లు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆ కారణము చేత ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. తప్పించుకునే మార్గం లేదు. భయం పట్టేసుకుంది, భయము ఆవరించింది. ఆ పరిస్థితిలో ఆయన ధైర్యం పొందాడు. ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి ధైర్యం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచూ ఉన్నాను. భయము సంభవించినప్పుడు మనుషులను ఆశ్రయించలేదు. భయము సంభవించినప్పుడు తన కండ బలాన్ని, గుండె బలాన్ని చూసుకోలేదు. భయము సంభవించినప్పుడు సృష్టికర్తన దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ భయములన్నిటి నుండి విడిపించగలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని పిల్లలరా, మన జీవితంలో కూడా అనేక భయాలు మనల్ని ఆవరిస్తూ ఉన్నాయి. ఉదయం లేచేది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా అనేకమైన భయాలు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందోనని భయం. ఏదైనా సమస్య శరీరంలో ఏర్పడితే ఇది ఎందుకు వచ్చింది, నాకేం జరుగుతుందని ఒక భయం. ప్రాణ భయం, మరణ భయం, రకరకాల భయాలు నాడు మనుషులను వెంటాడుతూ ఉన్నాయి. రకరకాల భయాలు మనుషులను వెంబడిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యంలో ప్రభు అంటాడు, భయపడకుడి భయపడకుడి అన్నాడు. 365 సార్లు ప్రభు భయపడకండి అని చెప్పాడు. ఆయన మనం భయపడుతూనే ఉన్నాం. రోజుకు ఒక్కసారి అయినా దేవుడు భయపడొద్దని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భయపడుతూ ఉన్నాం. ఎదుటి వాళ్ళకి ఏదైనా జరిగిందంటే వెంటనే అబ్బో మాకు జరిగితే పరిస్థితి ఏందని ఆలోచన చేస్తాం. అనేక రకాల భయాలు మానవులను ఆవరిస్తూ ఉన్న ఈ దినములలో మనం కూడా దావీదును గుర్తు చేసుకొని, దావీదు ఎలాగైతే తనకు భయము సంభవించిన దినమున దేవుణ్ణి ఆశ్రయించగలిగాడో, అలాగున మనకు భయమిస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రభువును ఆశ్రయించబద్దులమైతున్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ మొదటిగా భయము సంభవించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు మనం కూడా రకరకాల భయాలతో మనం ఉన్నాం. ఎబ్రీ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమైన మరణం యొక్క ఫలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. మానవుల పరిస్థితి ఎలా ఉంది, మానవులు ఎలా మనుగడ కొనసాగిస్తున్నారు అంటే, జీవిత కాలం అంతా కూడా మరణ భయంతో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. మనుషుడు దేనికి భయపడకపోయినా మరణానికి భయపడతాడు. అందుకని మానవులు మరణ భయము చేత నింపబడిన వారుగా ఉంటున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది భయం అంటే, ఏదైనా వరంలోనే వచ్చేసింది ఈ భయం. ఒక వ్యక్తి ఎప్పుడైతే తప్పు చేస్తాడో, పాపము చేస్తాడో అప్పుడే భయం పట్టుకుంటుంది. యథార్థంగా ఉన్నంత వరకు భయపడం, పొరపాటు చేస్తే తప్పకుండా భయపడతాం. పైకి మేకపోతూ గాంభీర్యం చూపించినా లోపల భయం అనేది వెంటాడుతూ ఉంటుంది.
వచ్చి, ఆదామా ఆదామా ఎక్కడున్నావంటే, నీ స్వరము విన్నప్పుడు చెట్ల చాటున భయపడి దాక్కున్నాను అన్నాడు. తండ్రి స్వరం వింటే భయపడిపోయాడు. కారణం ఏంటిదంటే దిగంబరిగా ఉన్నాడు. కారణం ఏంటిదంటే ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు తినవద్దన్న పండు తిన్నాడు కనుక భయము సంభవించింది. పరిశుద్ధులైన దేవుని ఎదుటకు నేరుగా రాలేకపోతున్నాడు. అందుకని నీ స్వరం విన్నప్పుడు భయపడ్డాను అంటున్నాడు. పిల్లలు కూడా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మందలిస్తే, తల్లిదండ్రులు వస్తున్నట్టుగా సౌండ్ తెలిస్తే భయపడిపోయి దాక్కుంటారు. అదే యథార్థం ఉంటే ముందుకు పరిగెత్తుకుని వస్తారు. ఇక్కడ కూడా ఆనాడు ఏదైనా వరంలో సంభవించిన ఆ మరణ భయము, ఆ భయం ఆదాము సంతానమైన ప్రతి మానవునికి సంప్రాప్తమైంది. అందుకని ఆ ఒక మనిషి నుండి మరణం వచ్చింది, యేసయ్య నుండి నిత్య జీవం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. జీవితకాలం అంతా కూడా మరణ భయముతో ఉన్న మానవ జాతిని విమోచించడానికి యేసయ్య రక్త మాంసములో పాలివాడ ఈ లోకానికి రావాల్సి వచ్చిందనే సత్యాన్ని మనం గమనించాలి. నీవు అనేకమైన భయాల్లో ఉన్నావేమో, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా నీకు భయం సంభవించే దినమున నీ దేవుడిని ఆశ్రయించు, నీ భయములన్నింటిని విడిపిస్తాడు. చదవండి 34వ కీర్తన 4వ వచన భాగం చదవండి. కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా దేవుని పిల్లలారా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ఆయనను ఆశ్రయించడం మాత్రమే కాదు, ఆయన యొద్దకు రావటం మాత్రమే కాదు, ఆయన నీడను ఆశ్రయించడం మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క విచారణ చేశారట. విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడానికి గుర్తుగా మనం గమనించాలి. దావీదు గారి జీవితంలో ప్రతి పరిస్థితిలో, ప్రతి భయములో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రార్థించే వాడుగా దావీదు గారు కలిగి ఉన్నారు. ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళాలంటే కూడా ముందే అడుగుతాడు దేవుణ్ణి, ప్రభువా వెళ్ళమంటారా అంటాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళి యుద్ధం చేస్తాడు, వద్దు అంటే ఆగిపోతాడు. వద్దంటున్న వాళ్ళ మీద పడి చంపితే ఎట్లా నా పరిస్థితి అని ఎదురు ప్రశ్నించాడు. వద్దన్నాడు కదా ఆయన చూసుకుంటాడని మౌనంగా ఉండిపోతాడు. అందుకని ఇక్కడ నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిటి నుండి కాదండి, ఎన్ని భయాలైతే కలిగినాయో ఆ భయములన్నిటిలో నుండి ఆయన తప్పించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించాలి. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా అనేక భయాలు మనల్ని ఆవరిస్తున్న ఈ పరిస్థితులలో లోకంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు. భయంకరమైన వర్షాలు, వరదలు, ఒక పక్క భయంకరమైన వర్షాలు పడుతూ ఉంటే మరో పక్క భయంకరమైన ఎండలు. చూడండి ఎంత తేడానో. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఒకవైపు తగలబడిపోతున్నాయి, మరోవైపు మునిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో, ఎప్పుడేమవుతుందో తెలియదు. వరంగల్లో రాత్రి పడుకున్నారు పాపం గుడిసెలో. వర్షం పడుతూ ఉంది కదా, 1 గంట రాత్రి ఆ పక్కన ఉన్న బిల్డింగ్ పడిపోయింది. ఆ బిల్డింగ్ గుడిసె మీద పడితే ఆ గుడిసెలో నిద్రపోతున్న 2 చనిపోయారు. చూడండి, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అందుకని గమనించాలి. దైవజనుడు దావీదు అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించానయ్యా. నేను ఆయన యొక్క విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి
నుండి తప్పిస్తాడు, యాక్సిడెంట్ల నుండి తప్పిస్తాడు. ఒకటి మనం చేయగలిగింది ఏంటంటే ప్రతి పరిస్థితుల్లో దేవుడిని ఆశ్రయించాలి. ప్రతి సందర్భంలో దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. కనుక దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన భయాలు తొలగిస్తాడు, ప్రతి ఆపద నుండి తప్పిస్తాడు, మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని దేవుని లేఖనం ద్వారా గమనించాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 56 3వ భాగాన్ని మనం చదివినప్పుడు, నాకు భయం సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. ఎందుకు ఆశ్రయిస్తానంటే దావీదు గారికి తెలుసు, ఆ భయములన్నింటినీ ఆయన నన్ను తప్పిస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడని నమ్మకం ఆయనకు ఉంది. నా దేవుడు నన్ను కాపాడుతాడని ఆయనకు ఒక గురి ఉంది. అందుకని ఆయనను ఆశ్రయిస్తున్నాడు. ఎప్పుడు భయం వేసినా, ఎప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు శోధన వచ్చినా, ఎప్పుడు బలహీనత ఏర్పడినా, ఎప్పుడు అనారోగ్యం వచ్చినా, ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నాకు భయం సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించడం మాత్రమే కాదు, దేవుణ్ణి బట్టి ఆయన వాక్యమును నేను కీర్తిస్తాను అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఆయన నామం అంతటి కంటే కూడా ఆయన వాక్యాన్ని ఆయన ఘనపరిచిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అన్నీ గతించిపోతాయంట. ఒక టైం వస్తే ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, కానీ దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది. కనుక ఆ వాక్యాన్ని కీర్తిస్తాను అంటున్నాడు, వాక్యాన్ని ఘనపరుస్తాను అంటున్నాడు. వాక్యాన్ని దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రతిరోజు కూడా ఘనపరచాలి. చదవండి, 1 పేతురు పత్రిక, పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 24 చదవండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. నీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. చూశారండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును. సర్వ శరీరులు అనగా లోకంలో ఉన్న మానవులందరూ కూడా, వాళ్ళు ప్రెసిడెంట్లు కావచ్చు, వారు ప్రధానమంత్రులు కావచ్చు, వారు ఆఫీసర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, మానవులందరూ కూడా ఎలాంటి వారు అంటే గడ్డి లాంటి వారు, గడ్డి పువ్వు లాంటి వారు. అందుకని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారుగా ఉన్నారు, వారి అందమంతా కూడా గడ్డి పువ్వు వలె ఉన్నది. ఇప్పుడున్న అందం రేపు ఉండదు. అందుకని గమనించండి, అందాన్ని చూసి గర్వపడొద్దు, డబ్బును చూసి గర్వపడొద్దు, హోదాను చూసి గర్వపడొద్దు, అధికారం ఉంది కదా అని చెప్పేసి గర్వపడొద్దు. అవన్నీ కూడా ఏదో ఒక టైంలో ఓడి మనల్ని విడిచిపెట్టేటియే, మనకు దూరం అయ్యేటియే. అందుకని వాక్యంలో చూస్తున్నాం, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వులు రాదు. ఏదో ఒక రోజు గడ్డి ఎండిపోతుంది, అలాగే నీ జీవితం ఎండిపోతుంది, నీ బ్రతుకు ఎండిపోతుంది, నీలో ఉన్న ప్రాణం వెళ్ళిపోతుంది. గడ్డి ఎండిపోయినప్పుడు పువ్వు రాలిపోవాల్సిందే. అలాగున్న మానవులందరూ కూడా ఎంత గొప్పవారైనా ఒక దినం రాలిపోవాల్సిందే. నేను శాశ్వతంగా భూమి మీదనే ఉంటాను అని చెప్పగలిగిన నరుడు లోకంలో ఇంతవరకు ఎవరు కూడా లేరు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు రాలిపోవాల్సిందే, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడవలసిందే, ఏదో ఒక రోజు.
శరీరం అంతా క్షీణించిపోయి ఒక ఎముకల గూడుగా మిగిలిపోవలసిందే. అందుకని అంటున్నాడు, ఇవన్నీ కూడా గతించిపోయేటి, ఇవన్నీ కూడా గతించిపోయేటి, గడ్డి ఎండును పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది. ఏ కాలములోనైనా, ఏ తరములోనైనా, ఏ యుగములోనైనా దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది. ఆ వాక్యం ఏదో తెలుసా? కింద అంటున్నాడు, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటించబడుచున్న సువార్త. ఈరోజు గ్రామాల్లో సువార్త ప్రకటించబడుతుంది, పల్లెలు పట్టణాల్లో సువార్త ప్రకటించబడుతుంది. చాలా మంది ఈ వాక్యాన్ని అడ్డుకుంటున్నారు, సువార్తను అడ్డుకుంటున్నారు, సువార్త చెప్పొద్దు అంటున్నారు. ఎందుకంటున్నారో తెలుసా? వారి నాశనాన్ని వారు కొని తెచ్చుకుంటున్నారు. వాక్యము ఒక రాపుతే ఆగేది కాదు. ఈ వాక్యము నీకు జీవాన్ని ఇచ్చేది, ఈ వాక్యము నీకు నిత్య జీవం ఇచ్చేది, ఈ వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది, ఎల్లప్పుడూ నిలిచేది. అందుకే యేసయ్య అంటాడు, ఆకాశము గతించిన, భూమి గతించిన, నా మాటలు ఎల్లప్పుడూ కూడా నిలుస్తాయి. ఎప్పుడు గతించవు, నా మాటలు గతించవు. మీకు సంగతి తెలుసా? ప్రపంచమే దేవుని వాక్యం ద్వారా నిర్మాణమైంది. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఈ ప్రపంచం ఉన్నదంటే కోతి ద్వారా లేదు, ఏదో జీవి ఉన్నది దాని ద్వారా అనుకోవడానికి లేదు. ప్రపంచం ఉన్నది అంటే దేవుడి వాక్యం ద్వారానే దేవుడు నిర్మాణం చేశాడు. దేవుడి వాక్యంలో ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూసారండి, కుమారుడు. కుమారుడు అంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చెను. ఆ వాక్యమైన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని పిల్లలారా గమనించండి, ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా గనపరచాలి, ఆ వాక్యాన్ని కీర్తించాలి, ఆ వాక్యాన్ని ప్రకటించాలి. అందుకే దైవజనుడు దావీదు అంటున్నాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను. ఆ వాక్యం ఎల్లప్పుడూ నిలిచే వాక్యం. ఆ వాక్యం మేము ప్రకటిస్తున్న సువార్తనే ఈ వాక్యం. కనుక దేవుని బిడ్డలారా, కనుక దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. 56వ కీర్తన 4వ వచనంలో దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? నీవు నిజంగా దేవుని యందు నమ్మిక ఇస్తే నేను ఎవరు ఏమి చేయలేరు. శరీరదారులు నన్నేమి చేయగలరు? దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను కనుక నేను భయపడను అంటాడు. నువ్వు దేవుని యందు నమ్మిక ఇచ్చగలిగితే నీకు భయం అనేది ఉండదు. భయపడదు. దేవుని పిల్లలను యేసయ్య చెప్పాడు, శరీరమును చంపేవాడికి భయపడకండి, కానీ శరీరమును చంపి ఆత్మను నరకంలో పడద్రోయగలిగిన వారికి మిక్కిలి భయపడండి. ఆ ఆత్మను నరకంలో పడద్రోయగలిగిన శక్తి లేక నిత్య జీవం ఇవ్వగలిగిన శక్తి యేసు ప్రభువుకు మాత్రమే ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయనకు భయపడాలి. నీవు జీవితంలో భయపడాలనుకుంటే దేవునికి భయపడటం నేర్చుకో, ఆయన వాక్యానికి భయపడటం నేర్చుకో.
ఏదో చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న బాధలకు ఈరోజు చాలామంది చిన్న చిన్న వాటికి ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇరుకులు అయిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. కారణం లేని వాటికి దేవుని పిల్లల చాలా విచారకరమైన సంఘటన కనుక గమనించండి. మనము భయం సంభవించే ప్రతి దినమున కూడా ప్రభువును ఆశ్రయించాలి. ఆయన మన భయములన్నింటినీ తప్పించలేదు కనుక ఆయన వాక్యాన్ని కీర్తించాలి, గణపరచాలి. ఆయనకు నమ్మిక ఉంచాలి, ఆయనకు విశ్వాసం ఉంచాలి. నా దేవుడికి చేయగలడు, నా దేవుడు నన్ను తప్పించగలడు, నా దేవుడు నన్ను కాపాడగలడు అనే ఆ నమ్మిక నీలో ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను భయపడకుండా నీకు ధైర్యం ఇస్తాడనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా గమనించాలి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేకమైన భయాలు మనల్ని ఆవరిస్తూ ఉండవచ్చు. కానీ మరణ భయం నుండి తప్పించిన యేసయ్య ప్రతి భయం నుండి కూడా మనల్ని తప్పిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నమ్మితే రెండవ మరణం లేనే లేదు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. మనం కూడా దావీదు వలె ప్రభువును ఆశ్రయిద్దాం. ఆయన సందు విచారణ చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏ సమస్య వచ్చినా భయపడకండి, దేవుడు ఉన్నాడు, ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడని జ్ఞాపకము చేయించు. ఈ లేఖనాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనకి దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. దేవుని పిల్లలారా, ఇంతవరకు కూడా ప్రభువు మనతో మాట్లాడి ఉంటున్నాడు.